10 సంవత్సరాలు రాష్ట్ర విభజన తర్వాత 10 ఏళ్ల తర్వాత రాహుల్ గాంధీ గారి యొక్క నాయకత్వంలో తెలంగాణ ప్రజలు అప్పుడున్న పిసిసి ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ యావత్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ సీనియర్ నాయకులు అందరి యొక్క కష్టాజీతంతో ప్రజలు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి అధికారాన్ని అవకాశం ఇచ్చారు. అవకాశం వచ్చిన తర్వాత ప్రజలు ఇచ్చిన తర్వాత ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారిని యావత్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ప్రజలు నాయకుల సాక్షిగా మరి ఆ రోజు సోనియా గాంధీ గారి నాయకత్వంలో అటు ఖార్గే గారు ఇటు ప్రియాంక గాంధీ గారు రాహుల్ గాంధీ గారు ప్రధానంగా మరి ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారిని డిక్లేర్ చేసిన తర్వాత ప్రమాణ స్వీకారం తర్వాత రాష్ట్రంలో 10 ఏళ్ల పాలనలో స్వేచ్ఛ అనే మాటకు స్వేచ్ఛ అనే పదానికి స్వేచ్ఛ జీవితానికి స్వేచ్ఛ అనే దానికి ఎప్పుడప్పుడు ఆనాటి టిఆర్ఎస్ గవర్నమెంటు మరి అడ్డు తగులుతూ వచ్చినది మనందరూ కూడా తెలిసిందే. అంటే 10 సంవత్సరాలలో ప్రజలు పూర్తి స్థాయిలో ఆశించినట్టుగా ఆనాటి టిఆర్ఎస్ గవర్నమెంట్ పనిచేయలేదు కాబట్టి మరి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి ఇవ్వాలనే ఉద్దేశంతో తెలంగాణ ప్రజలు ఇచ్చిన తర్వాత స్టెప్ బై స్టెప్గా గతంలో పోయిన ప్రభుత్వంలో ఉన్న లోపాలను అందులో ప్రధానంగా పత్రికా స్వేచ్ఛ అనుకోండి, ప్రజల అవసరాలు హక్కులు మాట్లాడే స్వేచ్ఛ అనుకోండి, యువకుల స్వేచ్ఛ అనుకోండి, ఇవన్నీ యావత్ తెలంగాణ ప్రజలు స్వేచ్ఛగా ఒక ఇందిరా పార్కు ఒక కలెక్టర్ ఆఫీస్ దగ్గరనో కూర్చొని చెప్పుకునే అవకాశం లేని పరిపాలన టిఆర్ఎస్లో జరిగింది. అది కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి హోదాలో రేవంత్ రెడ్డి గారితో పాటు ఎంటైర్ క్యాబినెట్ మినిస్టర్లు అందరూ కూడా ముందు ఆ స్వేచ్ఛ పత్రికలకు స్వేచ్ఛ ఇచ్చారు, ఇందిరా పార్క్ పూర్తిగా స్వేచ్ఛ ఇచ్చేసారు. ఎవరంటే వాళ్ళు పోయి వాళ్ళ డిమాండ్స్ మీద అక్కడ ధర్నాలు చేసుకునే స్వేచ్ఛ ఇచ్చారు. జిల్లాలో కలెక్టర్ ఆఫీసుల దగ్గర పూర్తిగా స్వేచ్ఛ ఇచ్చారు. ఎవరైనా వాళ్ళకైనా సమస్య వస్తే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడానికి జిల్లా కలెక్టర్లను కలుసుకునే స్వేచ్ఛ ఇచ్చారు. సెక్రటేరియట్లో మీడియా అందరూ పోయి ఏం జరుగుతుంది ఏంది అని తెలుసుకునే స్వేచ్ఛ ఇచ్చారు. సెక్రటేరియట్ రోడ్డు మీద ఉన్న జర్నలిస్టులకు సెక్రటేరియట్లో పోయి అధికారులకు ఏం జరుగుతుంది మంత్రులను కలిసే స్వేచ్ఛ ఇచ్చింది. ఇది చాలా ముఖ్యమైన అంశం. తెలంగాణ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత రాహుల్ గాంధీ గారి యొక్క నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇది మొదటి సక్సెస్ఫుల్ ఈ ప్రభుత్వంలో ఫస్ట్ అది మేజర్గా. సరే దాని తర్వాత ఆ రోజు పథకాలు ఏదో అనుకున్నారో ఉచిత బస్సు కానివ్వండి, 200 యూనిట్లకు సంబంధించి కానివ్వండి, 2 లక్షల రుణమాఫీ సరే 90% అయిపోయింది, 10% కాలేదు అని అంటున్నారు. అది కూడా కొంత పెండింగ్ ఉంది. ఇప్పుడు 90 మర్చిపోతారు ఎవరైనా, ఆ కానిది ఆ 10% పరిచయం చేస్తున్నది అంత. ఇప్పుడంతా 90 ఇచ్చింది ఎటుపోయిందో. సరే ఇవ్వడం అయితే ఇచ్చిర్రు. సన్న బియ్యం కానివ్వండి, లేకపోతే మొన్న
1,5-6 లక్షల మందికి మొన్న సంగారెడ్డి సభ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అండ్ ఉత్తమ్ రెడ్డి గారు స్మార్ట్ కార్డ్ రేషన్ కార్డు సంబంధించి కానివ్వండి, మొత్తం మీద 2.5 ఏళ్ల కాలంలో ఒకటి ఇట్లా 1, 2, 3, 4, 5, 6 ఒకటి చేసుకుంటూ కాంగ్రెస్ పరిపాలన కొనసాగుతుంది. ఇలాంటి ప్రక్రియలోనే ముఖ్యమంత్రి గారు కొన్ని యూనివర్సిటీలకు సంబంధించిన అధికార పర్యటన అమెరికాలో పెట్టుకున్నాడు. సరే పెట్టుకున్నారు, వారు బయలుదేరారు. ఢిల్లీ బీజేపీ ప్రభుత్వం ఆపిర్రు, వాళ్ళు ఆపడం జరిగింది. ఆయన టూర్ను బ్రేక్ చేసిర్రు, ఆయనని వెనక్కి మళ్ళీ తెలంగాణకు వచ్చేటట్టు చేసేసిర్రు. విచిత్రం ఏంటంటే ఆయన ముఖ్యమంత్రి హోదాలోనే ఆయన పర్యటన రేవంత్ రెడ్డి గారిది. ముఖ్యమంత్రి హోదాలో రేవంత్ రెడ్డి గారి పర్యటనను ఏదో కారణం చూపించి ఆపేసారు. అంటే తెలంగాణ ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి కాబట్టి, ప్రధానమంత్రి మోడీ బీజేపీ కాబట్టి, ఇక్కడ ఈ యూనివర్సిటీకి సంబంధించి ఎడ్యుకేషన్ టూర్, ప్రధానంగా ఈ అమెరికా ఎడ్యుకేషన్ టూర్ సక్సెస్ కావద్దు అని ఒక రాజకీయ కోణంలో కాంగ్రెస్ ముఖ్యమంత్రి కాబట్టి రేవంత్ రెడ్డి గారు ఆయనని ఆ టూర్ సక్సెస్ కాకుండా ఏదో ఒక కారణాన్ని చూపించి దాని బేస్ మీదనే అతను టూర్ను ఆపేసి మళ్ళీ ఆపేయడం జరిగింది. వారు రిటర్న్ తెలంగాణ రాష్ట్రానికి వచ్చేసారు, ఈ రాష్ట్రానికి వచ్చేసారు. తెలంగాణ